కోదాడ పట్టణ 22వ వార్డులో నడుస్తున్న యూజీడీ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల వలన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వెంటనే సంబంధిత అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేసి కోదాడకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరారు. నువ్వు లాంగ్ రా, నీ పడుతున్నాయండి. పైపు ఇంట్లోనే ఏం కదా, అపార్ట్మెంట్ లేని ఎక్కడ రేపు కార్లు ప్లాట్ వాడు కడతాడు. నువ్వు ఫ్యూచర్ని ఇంకో 10-20 సంవత్సరాల వరకు దృష్టి పెట్టుకొని చేయాలి కదా. నువ్వు ఇవాళ ఏదో మామూలుగా చేతులు దొరుకుకొని పోయినావు అది అంటే కాదు కదా. టౌన్లో 50% అయిపోయింది సార్. ఎక్కడ కాలేదన్న, ఇక్కడే స్టార్ట్ చేసాం. జోన్ 2దే మనం ఆడ మాట్లాడాలా ఏదన్నా. యూజీడీ పేరు మీద కోదాడ పట్టణంలో జరుగుతున్న పనితీరు అది రేపటి భవిష్యత్తులో ప్రయోజనం కంటే ఇప్పుడు ప్రజల్ని మరింత ఇబ్బందులకి, తీవ్ర బాధలకు గురి చేసే విధంగా జరుగుతూ ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అటు కంపెనీ యాజమాన్యం కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకోకపోవటం మూలాన రోడ్డు బాలగొడుతున్నారు, వదిలేస్తున్నారు. నెలల తరబడైనా అటు తిరిగి చూడట్లేదు. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వచ్చిపోయేటప్పుడు తీసిన గుంతలలో పైపులు వేయకుండా ఓపెన్ చేసి పెట్టడం మూలాన వచ్చిపోయేటోళ్ళు రాత్రిపూట కానీ పగటిపూట కానీ ఆ గుంతలలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పుడు మామూలుగా అంటే ఒక పర్యవేక్షణ లేకుండా పనులు లేబర్కి ఒప్పచెప్పటం మూలాన ఈ పైప్ తీస్తూ ఉంటే, దీనికోసం డ్రిల్ చేస్తూ ఉంటే పైపులు నల్ల కనెక్షన్లు, విద్యుత్ కనెక్షన్లు, డ్రైనేజ్ కనెక్షన్లు ఇంటి యాజమాన్లకు ఉన్నాయి. ఆల్రెడీ భూమిలో వేసినాయి, పగిలిపోతూ ఉన్నాయి. దీని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎగ్జాంపుల్, ఇది కాలువ తీసి పైపులు వేయటం కోసం ఎంత లోతు దువ్వాలో ఏం చేయాలనేది ఒక పర్యవేక్షణ లేకుండా తవ్వటం మూలాన ఆడ ఆల్రెడీ గ్రామ పంచాయతీ గాను వేసిన బోర్వెల్ పైపులు, సుధాకర్ పీవీసీ పైపులు అన్నీ మొదలుపోయినాయి. దాన్ని రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఆ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళందరూ కూడా మళ్ళీ నీళ్ళ మోక్షం ఎప్పుడో తెలియదు. అయోమయమైన పరిస్థితి ఉంది. ఈ కంపెనీయే, యూజీడీ పనులు చేపట్టిన కంపెనీయే ఒక డిఫాల్టర్ కంపెనీ, ఎగవేతదారుల కంపెనీ. బ్యాంకులల్లో వీళ్ళ వాద్యం నడుస్తూ ఉంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ న్యాయమూర్తినే తొలగించారు. ఇది డిఫాల్టర్ కంపెనీ అని చెప్పి తెలిసి కాంగ్రెస్ వాళ్ళకి సుట్టరికమో బంధుత్వం ఉందని చెప్పేసి ఇక్కడ పనులు ఇచ్చి కోదాడుతో పాటు అనేక ప్రాంతాలలో ఇచ్చారు. వేల కోట్ల రూపాయల పనులు, లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. ఇది డిఫాల్టర్ కంపెనీ అని చెప్పేసి బీఆర్ఎస్ ఎప్పుడో ఆరోపణ కూడా చేసింది. ఆ క్రమంలోనే కోదాడులో కూడా జరుగుతున్న పనుల మీద ఒకప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మంచినీళ్ళు ఇస్తా అని సింగారం ప్రాజెక్టును ముందు పెట్టి పైపులు వేసి ఇంజనీరింగ్ వైఫల్యం అని ఒక మాటతోని చెప్పి కోట్ల రూపాయలు స్వా చేసి జేబులలో నొక్కుకొని మొండి చేయి చూపించాడు. ఇప్పుడు ఆయన సతీమనేమో యూజీడీ పేరు మీద మళ్ళీ కోట్ల రూపాయల స్కామ్ చేయడానికి కోదాడు పట్టణ ప్రజల్ని ఉన్న రోడ్లను ఖరాబ్ చేస్తున్నారు. ఉన్ని విద్యుత్ దీపాలు వెలిగే విద్యుత్ కనెక్షన్లు దెబ్బతింటున్నాయి. అదే రకంగా నల్ల కనెక్షన్లు దెబ్బతింటున్నాయి. రాకపోకలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు ఒక సైంటిఫిక్గా ఈ పనిని పర్యవేక్షణ చేస్తూ మళ్ళీ రేపటి భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా ఈ రోడ్ల మీద మామూలుగా ఇండ్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో 10-20 సంవత్సరాల వరకు ఉపయోగపడే విధంగా చేయాల్సిన ఈ పనులని ఇండ్లల్లో వేసుకునే సామర్థ్యం కూడా లేని 6 ఇంచుల పైపులతోని ఈరోజు కోదాడు పట్టణ ప్రజల తీవ్ర మనోవేదనకి, భవిష్యత్తు ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి పద్మావతి గారి అనాలోచిత నిర్ణయాల వల్ల జరుగుతూ ఉంది. విద్యుత్ లైన్లు తెగిపోతూ ఉన్నాయి.
నల్ల కనెక్షన్లు తెగిపోతున్నాయి, డ్రైనేజ్ కనెక్షన్లు తెగిపోతూ ఉన్నాయి. గుంతలు తీసి మామూలుగా దాని గురించి అటు వెనక్కి తిరుగు చూడట్లేదు. ఎవరు ఏ పని చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితులలో ఈరోజు శాస్త్రీయంగా జరగని ఈ పనులను వెంటనే నిలిపేయాలి. దీంట్లో కాంట్రాక్టులో దుర్వినియోగం జరుగుతూ ఉంది. 100 కోట్ల రూపాయల దుర్వినియోగం కోసమే కోదాడు ప్రజల్ని నట్టేట ముంచడానికి చేస్తున్న ప్రయత్నమే. ఈ సింగారాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ రకంగానైతే వాడుకొని 100 కోట్ల రూపాయల కమిషన్ల కోసం కక్కుర్తిపడి కోదాడు ప్రజల్ని నట్టేట ముంచిండో గతంలో, ఇవాళ ఆయన సతీమణి యూజీడీ పేరు మీద ఆయన మంచినీళ్ళ పేరు మీద ముంచిండు, ఏమో యూజీడీ పేరు మీద మురికి నీళ్ల పేరు మీద ముంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. కోదాడు పట్టణ ప్రజలకి అసౌకర్యం కలిగిస్తున్న ఈ పనులని వెనువెంటనే ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కోదాడు పట్టణ ప్రజలకి మురికి కాలువలు తీయడానికి మేమేం వ్యతిరేకం కాదు. ఉన్న మురికి కాలువలు ఎట్లున్నాయో చూడండి ఒక్కసారి. జరుగు ఒక్కసారి మీ కెమెరాలు అటు తిప్పాల. ఆ మురికి కాలువలు చూసే దిక్కు లేదు. దోమల బాధ వద్దు కూడా హాని చేయని విధంగా దోమల హాని చేసే రోగాల వల్ల బ్రెయిన్ ట్యూమర్ లాంటి తీవ్రమైన వ్యాధులు వచ్చి చచ్చిపోతున్న పరిస్థితులలో ఇటువంటి వాటి మీద జాగ్రత్త లేదు. ఇప్పటికిప్పుడు ఇది ఎప్పుడైతుందో తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు ఈ యూజీడీ స్కీమ్. ఈ లోపల మురికి కాలువలు తీసే దిక్కు లేదు, దోమలకు పిచికారి చేసే దిక్కు లేదు, విద్యుత్ దీపాలు వేసే దిక్కు లేదు, గ్రామ పంచాయతీ నుంచి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. ఎప్పుడు నల్లాలు వస్తున్నాయో ఎప్పుడు ఆగిపోతున్నాయో తెలియట్లేదు. ఒక బిందె నీళ్ళు వస్తే రెండో బిందె వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బందిని కూడా ఈ పట్టణాన్ని బాగు చేయాలని, శుభ్రం చేయాలని 70 మంది కార్మికుల్ని ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో నియమిస్తే డిపార్ట్మెంట్ నియమ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి ఇవాళ వీధి పాలు చేసారు. వాళ్ళని విధుల్లోకి రానియట్లే, మళ్ళీ ఈడ పని చేపియట్లే. కోదాడు పట్టణాన్ని బాగు చేయడానికి మీరు 250-400 కోట్ల రూపాయలని చెప్పేసి అభివృద్ధి గొప్పలు చెప్పుకుంటున్న మీరు వందలల్లో వేలల్లో జరిగే ఇటువంటి పనులను ఎందుకు గాలికి వదిలేస్తున్నారు? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? ప్రజల పట్ల మీకు బాధ్యత లేదా? కాంట్రాక్ట్ల మీద ఉన్న కమిషన్ల మీద ఉన్నంత జాగ్రత్త వాళ్ళ ఆరోగ్యం మీద ఎందుకు లేదు? పట్టడాన్ని శుభ్రం చేయడానికి, ఈ చెత్త చెదారాన్ని తొలగించడానికి, ఏ రోజుకు ఆ రోజు వెళ్తున్న చెత్తని బయటికి పంపించడానికి వెంటనే సరైన సిబ్బందిని నియమించి కోదాడు పట్టణాన్ని మళ్ళా పునర్వైభవం వచ్చే విధంగా గతంలో ఏ రకంగానైతే పరిశుభ్రంగా ఉందో ఆ రకమైన పరిశుభ్రతని నెలకొల్పడానికి, కోదాడు ప్రజలకి సంపూర్ణమైన ఆరోగ్యానికి ఇవ్వటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. కలెక్టర్ దీంట్లో జోక్యం చేసుకోవాలి. ఇవాళ ప్రజాప్రతినిధిగా ఉన్న పద్మావతి రెడ్డి గారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. వారు ఒక టూరిస్టు. 15 రోజులకు బుద్ధి పుడితే ఆడేం పనులు లేకపోతే బెంగళూరులోనో హైదరాబాద్లోనో పనులు లేకపోతే కోదాడు వస్తారేమో. కానీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందుల్ని వైదొలిగించాల్సిన బాధ్యత జిల్లా అధికార బృందానికి ఉంది. ఈ అధికార బృందం వెంటనే చర్యలు తీసుకోవాలి. పనులని సైంటిఫిక్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా భవిష్యత్ తరాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కోదాడు పట్టణ భవిష్యత్తు కోసం ఉపయోగపడే విధంగా ఈ పనులని సక్రమంగా సరైన కంపెనీతోని పనులు చేపియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వీటిని వెంటనే ఆపేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో రేపు న్యాయపరమైన పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పనులని అక్కడ చూడండి, గ్రామ పంచాయతీ వేసిన దాదాపుగా ఈ ప్రాంతం అంతా ఉపయోగపడే విధంగా ఉండే ఆ బోర్వెల్ పైపులు మొత్తం బాలుగొట్టేసింది. అది ఎప్పుడు రిపేర్ అవుతుందో తెలియదు. మళ్ళీ అది రిపేర్ అయ్యేంత వరకు ఈ ప్రాంతం వాళ్ళకు మంచినీళ్ళ గురించి ఏంటో తెలియదు. ఇది చూడండి, ఇక ఈ డ్రైనేజ్ ఉన్నదాన్ని కాపాడుకుంటూ బాగు చేసుకుంటూ ప్రజల ఆరోగ్యానికి రక్షణ ఇస్తూ మళ్ళీ చేస్తే బాగుంటుంది. మీరు దాన్ని గాలికి వదిలేసారు, పట్టించుకునే నాదులు లేడు. మొత్తం చెత్త చెదార దామై మామూలుగా దోమలు భయమైపోయింది. ఈ దోమలు ఉరవటం వలన ఈరోజు డెంగ్యూ, బ్రెయిన్ ట్యూమరు, పైలేరియా, మలేరియా, ఎన్ని జబ్బులు ప్రజల మీద ఈరోజు చిత్తశుద్ధి లేదు. ఆదాయం వచ్చే వనరులు, ఆదాయం వచ్చే పనుల కోసం ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుకు వచ్చిన పద్మావతి రెడ్డి గారు కళ్ళు తెరిచి చూడాలని చెప్పేసి కోరుతున్నాయి. అసలు నడటానికి దారే లేదు. అక్కడ వాటర్
మరి మీ అధికారులు ఎవరు రావట్లేదా ఇది? ముందస్తు జాగ్రత్తలు ఏం చెప్పట్లేదు. ఈ 2-3 రోజులు మీరు ఇక్కడ నడవడానికి వేరే దానికి ఇబ్బంది అవుతుంది. దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాటు మరి మీరు గట్టిగా దిగని చెప్పి ఆపచ్చుగా. మీరు గట్టిగా పని చేయొద్దు, మాకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఏర్పాటు చేసినాక నీళ్ళు కానీ మిగతా కానీ దోవ కానీ చేసినాకనే చేయాలని మీరు గట్టిగా అనొచ్చుగా. అసలు ఏమన్నా ఉంటుందా దారి అసలు అక్కడ యువతల సైడ్ ఇల్లు ఎక్కడ లేవు కదా, యువతల సైడ్ పోసుకుంటే అయిపోయింది కదా మట్టి. యువతలు మా ఇంటి ముందుకు అసలు మనుషులు పోకుండా తీసారు కదా. కరెక్టే కదా, మరి మామూలుగా వాళ్ళకి ఆలోచన లేదు. మళ్ళీ కొంచెం మళ్ళీ బాగా చెప్తాము.